ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని అందించటానికి మీ ముందు ఈ విధముగా నిలబడటానికి ప్రభువిచ్చిన మంచి తరుణమును బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. మనము కలిగినటువంటి నమ్మకమైన దేవుని నామమును బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువునందు విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 3, 4, 5 వాక్యాల్లో ఇద్దరు వ్యక్తులు మనకి తారటపడతారు. వారి జీవితంలో వారు చేసిన ఒకే ఒక్క పని వారి జీవితాలను మార్చివేసింది. ఆ సందర్భంలో వారి జీవితంలో వారు కలిగినటువంటి ఆ లాభ నష్టాలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అనేక పాఠాలు నేర్పిస్తాయి. వారి జీవితంలో ఆ ఒక్కరోజు వారు చేసిన ఆ ఒక్క పని ఆధ్యాత్మికంగా మనం జీవితం ప్రారంభించిన దినం మొదలుకొని ఈ లోకయాత్ర ముగించే వరకు మన జీవితంలో మనం చేసే ప్రతి విషయంలో కూడా వారి జీవితం నేర్పించిన పాఠము మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది. ఈ ఉదయకాలంలో కయీను, హేబేలు వారు చేసినటువంటి పని, ఆ విషయంలో వారి యొక్క అనుభవాలు నేర్పించేటువంటి పాఠాలు ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టినటువంటి దైవీకమైన ఆలోచనలు మీ ముందు పెడతానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 4వ అధ్యాయము 3, 4, 5 వాక్యాలు చదివితే, కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కురవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కయీను, హేబేలు ఇద్దరు ఆదాము అవ్వల సంతానం, ఇద్దరు అన్నదమ్ములు. వారిద్దరూ ఒక వయసుకు వచ్చిన తర్వాత వారికి వారు చేయవలసినటువంటి పనిని ప్రారంభించారు. కయీను పొలము పంట సేద్యపరచడం ఎంచుకున్నాడు తన పనిగా. హేబేలు మందను మేపటము ఒక కాపరిగా ఎంచుకున్నాడు. వారిద్దరి పని ఫలించింది. ఆ పనిలో వారు పొందినటువంటి ఆ ఫలములో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఇక్కడే వారి జీవితము మనకి అనేక పాఠాలు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. కయీను తన పొలములో పండిన పంటలో కొంత, చాలా చక్కగా వ్రాయబడింది దేవుని వాక్యంలో. మనం కూడా ఈ మాటనే చాలా జాగ్రత్తగా గమనించాలి. కయీను తన పొలములో పండిన పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొస్తే, హేబేలు తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, చూడండి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని. రెండు శ్రేష్టమైనవే. ఏదో 2వ కాన్పులోనో 3వ కాన్పులోనో కాదు, తొలుచూలు పుట్టిన వాటిలో తీశాడు మొట్టమొదట. వాటిలో కూడా క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా తీసుకొస్తే, ఈ కయీనంట తనకు పండినటువంటి పంటలో కొంత, అది ఎంత భాగమో దేవునికే తెలియాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వారిద్దరూ అలాగా దేవుని ఎద్దుకు అర్పణ అర్పించడానికి తీసుకొని వచ్చినప్పుడు వారి అర్పణలు, ఇద్దరు చేసిన అర్పణలు దేవుడు అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. కయీనుని అతని అర్పణను దేవుడైన యెహోవా లక్ష్య పెట్టలేదు. కానీ హేబేలుని
హేబేలు అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడని దేవుని వాక్యం చెప్తుంది. కయీను దేవునికి చెల్లించిన అర్పణను బట్టి కయీనును కూడా దేవుడు విసర్జించాడు. హేబేలు దేవునికి చెల్లించిన అర్పణను బట్టి తన అర్పణతో పాటు హేబేలును కూడా దేవుడు లక్ష్యపెట్టి అంగీకరించాడు. ఒక వ్యక్తి తాను చేసేటువంటి క్రియ ఫలితముగా తనని కూడా దేవుడు అంగీకరించగలుగుతున్నాడు. తన క్రియ మంచిది కాకపోతే ఆ క్రియను బట్టి ఆ వ్యక్తిని కూడా దేవుడు విసర్జిస్తున్నాడు అని ఈ కయీను హేబేలుల ఉదంతం మనకు నేర్పిస్తూ ఉంది గొప్ప పాఠాన్ని. ఈ కయీను హేబేలు అర్పించినటువంటి ఈ అర్పణ ద్వారా ఒకరిని దేవుడు విసర్జించటానికి, ఒకరిని దేవుడు లక్ష్య పెట్టడానికి, అంగీకరించటానికి కారణాలు ఏమై ఉన్నాయి? రోమాపత్రిక 9వ అధ్యాయము 13-14 వాక్యాలు మనం చూడగలిగితే అక్కడ రోమా పత్రికాకారుడైన అపోస్తులైన పౌలు భక్తుడు అంటారు, యాకోబును నేను ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని దేవుడు అంటున్నాడు. ఇట్లుండగా దేవుడు అన్యాయస్తుడు అని మనం అనవచ్చునా? అట్లనరాదు అంటాడు. ఒకరిని దేవుడు ప్రేమించాడంట యాకోబుని, మరొకరిని దేవుడు ద్వేషించాడంట ఏశావుని. మరి అంత స్పష్టంగా కనబడుతూ ఉంటే దేవుడు అన్యాయస్తుడు అని అనొచ్చా? ఎందుకంటే అన్యాయస్తుడు అనటానికి ఒకరు ద్వేషింపబడటము, ఒకడు విసర్జించబడటము హేతువుగా కనబడుతుంది కాబట్టి అనవచ్చేమో, అంటారేమో, కానీ అట్లా అనరాదు అంటున్నాడు. సంఖ్యాకాండంలో కూడా ప్రవక్త అయిన బిలాము కూడా ఇలా ప్రవచిస్తాడు, దేవుడు పక్షపాతి కాడు అని ప్రవచిస్తాడు. అవును ప్రియులారా, దేవుడు పక్షపాతి కాడు. ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషించడానికి ఆయన అన్యాయస్తుడు కానే కాడు. ఎందుకంటే ఈ రెండు వాక్యాలను బట్టి కాదు, పరిశుద్ధ గ్రంథమంతా మనం ఎక్కడ వెతికి చూసినా ఆయన న్యాయంలో లోపాన్ని మనం కనుగొనలేం. ఒక భక్తుడు అంటాడు, దేవునికి చేతకాని రెండు పనుల్లో ఒక పని ఏంటంటే మోసం చేయటం దేవునికి చేత కాదంట. అనగా అన్యాయం చేయటం దేవునికి చేత కాదు. దేవునికి చేతకాని రెండు, ఒకటి పాపం చేయటం చేత కాదు, రెండోది మోసం చేయటం, అన్యాయం చేయటం చేతకాని దేవుడు మన దేవుడు. అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అట్టి దేవుని పాదాల చెంత మనం ఉన్నాం. అయితే అన్యాయము చేయటం చేతకాని దేవుడు ఎందుకు మరి కయ్యన్ని దేవుడు విసర్జించాడు, లక్ష్య పెట్టలేదు? హేబేలునే ఎందుకు ఆయన లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు? కారణం ఏంటి అని మనము దేవుని లేఖనాలను మనం వెతికి చూస్తే కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాయి. ఏ విషయంలో అంటే కయీను విసర్జించబడటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని. అలాగే హేబేలు మాత్రమే లక్ష్య పెట్టబడటానికి దేవుని ద్వారా కారణాలు ఏంటి అని. మొదట వీరిద్దరి జీవితాలను మనం మొట్టమొదట ధ్యానం చేద్దాం. కయీను అనే మాటకి సంపాద్యము అని అర్థం అంట. సంపాద్యము. మొదట ఆ మాటని మన జీవితాలకు అన్వయించుకుంటే మనము దేవుని సొత్తై ఉన్నాము అని అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వాక్యాలు మనము చూస్తే అక్కడ కొరింథీ పత్రికాకారుడు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తైన ప్రజలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. మనం దేవుని సంపాద్యమై ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు ఆదామును బట్టి, మానవ జాతి మొట్టమొదట ఆదాము సృష్టించబడినప్పుడు అతడు దేవుని సంపాద్యమే. కానీ ఆజ్ఞ అతిక్రమము ద్వారా దేవునికి దూరస్తుడైన తర్వాత ఈ లోకము
అపవాది అధికారంలోకి వెళ్ళిపోయింది. అందుకనే కదా దేవుడు అంటాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు అని. ఈ లోకము వారి అధికారంలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? ఎప్పుడు అంటే ఆదాము వలన. ఆ లోకాధికారి అయిన అపవాది చేతిలోకి వెళ్ళిపోయిన దేవుని సంపాద్యాన్ని కరుణామూర్తి అయిన యేసయ్య తన కల్వారి బలియాగము ద్వారా మానవ జాతిని మరలా తన సొత్తైన ప్రజలుగా, తన సంపాద్యముగా మార్చుకొనిచున్నాడు. అయితే ఎవరు ప్రభువుని విశ్వాసముతో అంగీకరిస్తారో, ఎందరూ ఆయన అంగీకరించుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారని యోహాను సువార్తకారుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సంపాద్యంగా మొదట మార్చబడాలి అంటే విలువ పెట్టి కొనబడాలి. ఏమిటా విలువ అంటే కల్వారి రక్తము అనేటువంటి విలువ, మన కొరకు ప్రభు చిందించినటువంటి విలువ. నువ్వు ప్రభు యొక్క కల్వారి రక్తము చేత కొనబడి ఉన్నావా? అనగా మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది ఉన్నావా? ఈ కార్యాలు నేను జరిగితేనే నీవు దేవుని సంపాద్యముగా మార్చబడి ఉన్నావు. ఒకవేళ ఈ కార్యాలు నీ జిల్లో జరగకపోతే నీవు ఇంకనూ దేవుని సొత్తుగా మార్చబడలేదు, ఇంకా ఈ లోకాధికారి అయిన అపవాది సంపాద్యం క్రిందనే నీవు ఉన్నావు అని తేటతెల్లము చేయబడుతుంది. దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక. తరువాత హేబేలు జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే, హేబేలు అనే మాటకి తాత్కాలికము అని అర్థం. మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం ప్రకారము ఈ భూమి మీద మన పాత నిబంధన భక్తులు అలాగే బ్రతికారంట. ఎలా అంటే, మేము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నాము అన్నట్లుగా వారు బ్రతికారంట. హేబేలు జీవితం కూడా మనకు అదే నేర్పిస్తూ ఉంది. హేబేలు ఈ భూమి మీద తను దేవుని చేత లక్ష్య పెట్టబడి చనిపోయే వరకు తాత్కాలికమే నేను చేసే పని కానీ, నా ఈ సంపాద్యం కానీ, నాకు కలిగిన యావత్తు తాత్కాలికమే అన్నట్లుగా బ్రతికాడు. అందుకనే దేవునికి ఇవ్వవలసిన తరుణం వచ్చినప్పుడు వెనుకాడక తొలుచూలు పుట్టిన వాటిని ఎన్నుకున్నాడు, వాటిలో కూడా క్రొవ్విన వాటిని ఎన్నుకున్నాడు. ఇంత మనసు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఇతనికి? తన తల్లిదండ్రులు కూడా అలా మొదట చేసినట్లుగా కనపడలేదే. వాళ్లకు ఇలాంటి మాదిరి మొదట ముందు ఎవరు చూపించినట్లుగా కూడా కనపడలేదే. ఇంత మనసు ఇతనికి ఎలా వచ్చిందబ్బా అని మనము ఆలోచించగలిగితే అతని జీవిత అనుభవం మనకు నేర్పిస్తుంది. ఏంటంటే, హేబేలు అనే మాటకి తాత్కాలికమంట. అంటే తను బ్రతికి ఉన్నటువంటి కొంచెం కాలం కూడా తాత్కాలికమే నేను అనుభవిస్తున్నది అన్నట్లుగా అతను బ్రతికాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా హేబేలు వలె దేవుని కొరకు త్యాగముగా చేయగలగాలి. ఏదైనా చేసి దేవుని చేత అంగీకరించబడాలి, లక్ష్య పెట్టబడాలి అంటే ఈ భూమి మీద మనం జీవించే జీవిత కాలము తాత్కాలికం అన్నట్లుగా, నేను ఈ భూమి మీద యాత్రికున్నే, ఈ జీవితము ఒక ప్రయాణం లాంటిదే, ఒక చోట ప్రారంభించబడింది భూమి మీద, నా మరణముతో ఈ భూమి మీద నా ప్రయాణము ముగించబడుతుంది అన్నట్లుగా బ్రతకగలిగితే అప్పుడు ఏదైనా మనం చేయటానికి వెనుకాడం. లేకపోతే అన్నిటినీ ప్రేమించి నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నట్లుగా ప్రయాసపడతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడి నుంచి మనం మరొక అడుగు ముందుకు వేసి, హేబేలు, కయీను వీరిద్దరూ దేవుని చేత ఒకరు లక్ష్య పెట్టబడటానికి, విసర్జించబడటానికి మరొకరు కారణాలు ఏంటి అని మనం వెతికితే, మొదట కయీను యొక్క జీవిత అనుభవాలను మనం చూద్దాం. కయీను మొదట దేవుని చేత లక్ష్య పెట్టబడలేదు. కారణం ఏంటంటే, అతడు దేవునికి అర్పించిన అర్పణను బట్టి దేవుడు అతని అర్పణని లక్ష్య పెట్టలేదు, దాన్ని బట్టి ఇతన్ని లక్ష్య పెట్టలేదు. అవును ప్రియులారా, దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడా? దేవుని చేత నీవు అంగీకరించబడేటువంటి వ్యక్తిగానే ఉన్నావా? మనము ఏ విధము చేతనైనా దేవుని చేత అంగీకరించబడాలి. నీ జీవితాన్ని, నువ్వు చేసే ప్రతిదాన్ని ప్రభు అంగీకరించాలి. ప్రభువు అంగీకరించినటువంటి జీవితం ఎందుకు?
దేవుడు అంగీకరించకపోతే, ప్రభువు లక్ష్య పెట్టకపోతే, నేను ఇంత బ్రతికినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, బడా అని మన దేవుడు మన భుజం తట్టి మన దగ్గర తీయకపోతే ఈ జీవితం అంతా మనం ఎంత సంపాదించినా ఉపయోగమే లేదు. దేవుని చేత నేను అంగీకరించబడాలి అనే లక్ష్యంతో మనం జీవించాలి. దేవుని చేత నేను లక్ష్య పెట్టబడాలి అనే ఒకే ఒక లక్ష్యం నీకు నాకు ఉండాలి. అప్పుడే మనం చేసే ప్రతి దానిలో కూడా దీనివల్ల నేను విసర్జించబడతానేమో, నేను విసర్జించబడకూడదు, ప్రభు చేత లక్ష్య పెట్టబడకుండా ఉండకూడదు అనే భయంతో జాగ్రత్తగా మనం బ్రతకగలం. అయితే కయీను ఎందుకు లక్ష్య పెట్టబడలేదు? కయీను యొక్క అర్పణని ప్రభు లక్ష్య పెట్టకపోవటానికి లేదా అంగీకరించకపోవటానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా నిర్గమాకాండము 25వ అధ్యాయము 2వ వాక్యములో దేవుడని యెహోవా మోషేతో తన మందిరంలోనికి ఇశ్రాయేలు తీసుకొచ్చేటువంటి అర్పణలన్నిటిలో ఎవరి దగ్గర తీసుకోవాలి అనే మాట ఒక నియమంగా చెప్తున్నాడు దేవుడు. ఈనాడు దైవ సేవకులు కూడా దేవుని వాక్యం ఇదే ఆజ్ఞాపిస్తూ ఉంది. మోషే ఆ రోజున ఆజ్ఞాపించబడ్డాడు. అది మోషేకే కాదు, ప్రియ దైవ సేవకుడా, అది నీకు నాకు కూడా. ఎవరు పడితే వారు దేవుని మందిరానికి అర్పణ తీసుకొస్తే అంగీకరించటం కాదు. ఈనాడు ఏ టీవీలో దేవుని వాక్యాన్ని చూసినా, ఏ యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని చూసినా దేవుని వాక్యం చెప్తున్నారు. ఆ తరువాత మా పరిచర్య క్షేమాభివృద్ధి కొరకు సహాయం చేయగల వారు ఎవరైనా ఉన్నారా, దయచేసి సహకరించగలరని చెప్పి వేడుకుంటున్నాం. నిజమే, పరిచర్య క్షేమాభివృద్ధిగా జరిగితేనే ఇంకా అనేక మందికి ఈ సువార్త అందించబడుతుంది. అది నిజమే. పరిచర్య క్షేమాభివృద్ధిని పొందాలి, దేవుని ఇల్లు సమృద్ధిగా ఉండాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం కూడా నా ఇల్లు సమృద్ధిగా ఉండాలనే ప్రభు కోరుకుంటున్నా, హెచ్చరిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. అయితే ఒక్క మాట ఒక అడుగు మనం ఆగాలి. ఎందుకంటే దానికి కండిషన్స్ కొన్ని అప్లై అవుతున్నాయి. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, మోషే ఆగాగు, దేవుని మందిరం కట్టమని చెప్పాను కదా అని మందిరం కడటానికి నువ్వు పూనుకున్నావు, ఓకే, కానీ అర్పణ తీసుకొచ్చే ప్రతి వాని దగ్గర కాదు, హృదయపూర్వకముగా మనపూర్వకంగా చెల్లించే ప్రతి వాని వద్దనే నువ్వు తీసుకో అని దేవుడు ఖండితముగా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా దేవుని లేఖనాలు మనకు చూపిస్తూ ఉన్నాయి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకు చెప్పటానికి ముందే ఆదికాండం 4వ అధ్యాయంలో ఆ పని కయీను హేబెల్ దగ్గర చేసి చూపించాడు. ఆయన చేసి మోషేకు చెప్తున్నాడు. మోషే చేసి ఈనాడు పరిశుద్ధాత్మ ద్వారా మోషే కూడా ఇలా చేశాడని ప్రతి దైవ సేవకునికి లేఖనమెత్తి ప్రతి దైవ సేవకునికి చూపిస్తున్నాడు. చేస్తున్నటువంటి చేయవలసిన విశ్వాసులు కూడా దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. ఏమని అంటే, మనపూర్వకంగా దేవునికి కానుక చెల్లించాలి. అర్పణ అనగా 2 విధాలైన అర్పణలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన అర్పణ, అది మన జీవితం, మన హృదయం. రెండవది భౌతిక సంబంధమైన అర్పణ, మనము కలిగి ఉన్న వాటిని దేవునికి ఇవ్వటం. యేసుప్రభు వారు సేవ చేస్తున్న కాలంలో కూడా పరిసయ్యులకు శాస్త్రులకు చెప్పారు, పుదీనాలో జీలకర్రలో అన్నిటిలో నమ్మకంగా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారే, వాటిని మానక వీటిని చెయ్యండి అంటున్నాడు. వాటిని మానొద్దు. వీటిని భౌతికమైనటువంటి అర్పణలో దేవునికి నమ్మకంగా చెల్లిస్తున్నామని అనుకుంటున్నారు కదా మీరు, పుదీనా జీలకర్ర ఇవి సో అండ్ సో, వాటిని మానకూడదు. అలాగే వాటికంటే శ్రేష్టమైంది ఉంది, వాటిని మనకు వీటిని ఇచ్చేది ఏది, అది వీటిని అంటే నీ జీవితం అనే అర్పణ, నీ హృదయం అనేటువంటి హృదయార్పణ,
మనపూర్వకంగా ఎవరైతే తమ జీవితాన్ని కానీ, మనపూర్వకంగా ఎవరైతే దేవునికి వారు కలిగి ఉన్న వాటిని తీసుకొచ్చి మనపూర్వకంగా కానీ దేవునికి అర్పిస్తారో వాటినే పరలోకమందున్న నా దేవుడు అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. సాధారణంగా మనము కొన్ని విషయాలు గమనిస్తే 100% మంది క్రైస్తవుల్లో సాధారణంగా కనిపించేటువంటి ఒక కార్యం ఏంటంటే, దేవునికి చేసేటువంటిది చాలామంది కూడా భయంతో చేస్తారు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చే బిడ్డలను మనం చూస్తే ఎలాంటి మనసుతో వస్తారంటే, ఈ వారము దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఈ ముందున్నటువంటి వారమంతా ఏమన్నా నష్టం జరిగిద్దేమో అనే భయంతో దేవుని మందిరానికి వచ్చేవారే ఎక్కువ. నా ప్రభు సన్నిధిలో నేను గడపాలి, ఆయన ముఖ దర్శనం నేను చెయ్యాలి, నా ముఖ దర్శనం ప్రభు చేసేటట్లుగా నా జీవితాన్ని ప్రభు ముందు కనపరచాలి అనే ఆత్మీయ ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చే వారికంటే కూడా భయము చేత, ఏ విధమైన భయము? శాపమును గుర్చినటువంటి భయం. ఈ నెలలో జీతం వచ్చింది, దేవునికి మన సంపాద్యంలో నుంచి కొంత ఇవ్వాలి. ఒకవేళ ఈ నెల దశంభాగం ఇవ్వకపోతే ఈ నెలంతా అంత మంచిగా జరగదేమో, సమృద్ధిగా ఉండదేమో అనే భయముతో దేవునికి ఇచ్చేవారే ఎక్కువయ్యారు. కానీ నాకున్న దాన్ని, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో శ్రేష్ఠ భాగము దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే నేను ఈరోజు తింటున్నానంటే, తాగుతున్నానంటే, సమృద్ధిగా ఉన్నానంటే, కృపాక్షేమములు నన్ను వెంబడిస్తున్నాయంటే అవి నన్ను వెంబడించేటట్లుగా చేసేవాడున్నాడు. ఆయన మందిరంలో సమృద్ధి ఉండాలి, అందుకొరకు ఇవ్వాలి అనే మనసుతో చేసేవారు తక్కువైపోయారు, కొదువైపోయారు క్రైస్తవ లోకంలో. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. నువ్వు ఏ మనసుతో చేశావు అనే దాన్ని బట్టే నీ దీవెన ఆధారపడి ఉంటుంది. కయీను తను అర్పించినటువంటి అర్పణ ఏ మనసుతో చేశాడో అతడు అంగీకరించబడటం కూడా దాని మీదే ఆధారపడి, అందును బట్టి అతడు లక్ష్య పెట్టబడలేదు, అంగీకరించబడలేదని దేవుని వాక్యం మనం చదువుతున్నామే. అలాగే నీవు కూడా దేవునికి చేసేటువంటి దాని విషయంలో ఏ మనసుతో ఎలా చేస్తున్నావో అనే దాన్ని బట్టే ప్రభువు నిన్ను అంగీకరించటము, లక్ష్య పెట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రభు నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నన్ను, నా భార్యని, నా భర్తని ఎందుకని అంతగా ఆశీర్వదించలేకపోతున్నాడు? ఎందుకు మేము అంతగా దేవుని యొక్క బలిష్టమైన చేతి కిందకి అంతగా వెళ్ళలేకపోతున్నాం, అంతగా హెచ్చించబడలేకపోతున్నాం అనే ప్రశ్న కలిగి ఉన్నటువంటి ప్రియ క్రైస్తవ కుటుంబమా, ప్రియ క్రైస్తవ జనాంగమా, నువ్వు చేసేది ఏదైనా ప్రభు అంగీకరించేటట్లుగా ఉండాలి అంటే అందులో మనపూర్వకం ఉండాలి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా నినివే పట్టణానికి వెళ్ళి దేవుని ఉగ్రత నినివే పట్టణం మీద దిగి వచ్చింది, ప్రభు తుడిచివేయబోతున్నాడు నినివే పట్టణాన్ని యోనా ప్రకటించినప్పుడు రాజు తన పనివారిని పంపించి నినివే పట్టణమంతా ఏమని చాటింపేయించాడంటే, జనులు మర్రపూర్వకముగా దేవుని వేడుకోవాలి అని ఆ చాటింపేసిన వారు ప్రకటించేటట్లుగా రాజు చేత ఆజ్ఞాపించబడ్డారు. రాజు యోనా వలన జ్ఞానోదయం చేయబడ్డాడు. యోనా దేవుడు చెప్పినట్లు చెప్పాడు. జనులు ఏమని ఆజ్ఞాపించబడ్డారు రాజు చేత అంటే, మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకోవాలి. అవును ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనపూర్వకమును బట్టే ఆ ప్రార్థన ప్రభు అంగీకరించేటువంటిది ఆధారపడి ఉందని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఒకవేళ కయీను యొక్క అర్పణలో మనపూర్వకము ప్రభు చూసి ఉండకపోవచ్చు, అందుకే ప్రభు దాన్ని విసర్జించి ఉండవచ్చు. రెండవ మాట, మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ అధ్యాయము 23, 24, 25, 26 వాక్యాలు చూస్తే,
కయీను యొక్క బలిని దేవుడు అంగీకరించకపోవటానికి, లక్ష్య పెట్టకపోవటానికి రెండవ కారణం అక్కడ కనపడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 26 వాక్యాలు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు అవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు. మీలో ఎవడైనా బలిపీఠం యొద్దకు వచ్చి అర్పణ అర్పించుచుండగా నీ పొరుగువానికి నీ మీద కోపం ఉన్నట్లుగా అనిపిస్తే, సమాధానం లేదని నీకు చేయబడితే, నీ అర్పణ బలిపీఠం యొద్దనే నిలిపివేస్తే చాలా మంచిది. వెళ్ళి నీ పొరుగువానితో సమాధానపడి అటు తర్వాత వచ్చి బలి అర్పిస్తే ఆ బలి అంగీకరించబడదని ప్రభు చెప్తున్నాడు. అంటే ఇది దేన్ని సూచిస్తూ ఉంది అంటే, అర్పణ అర్పించేటప్పుడు బలిపీఠం దగ్గర అందరితో సమాధానం కలిగి ఉండి అర్పణ అర్పిస్తేనే ఆ అర్పణ ప్రభు అంగీకరిస్తాడంట. ఇదేంటి? అర్పణ అంగీకరించడానికి వచ్చింది దేవునికి కదా. దేవునితో నాతో దేవునికి సమాధానం ఉండాలి, కానీ అందరితో సమాధానం ఎందుకు ఈ అర్పణ అంగీకరించటానికి అని ఒకవేళ మనం అనుకోవచ్చు. మన దేవుడు సమాధానకర్త, సమాధానమునకు అధిపతి అని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తులైన పౌలు భక్తుడు కూడా చెప్తాడు, సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండ ప్రయత్నించమని. దశలోనిక పత్రికకు వ్రాస్తూ కూడా అంటాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించునుగాక. అపవాది నీ పాదముల కిందకి తీసుకొని రాబడి వాడు చితక తొక్కబడాలి అంటే సమాధానము ద్వారానే అది సాధ్యమవుతుంది. అపవాదిపై జయం పొందటానికి, దేవుని చేత అంగీకరించబడటానికి, లక్ష్య పెట్టబడటానికి నువ్వు అర్పణ తీసుకొస్తున్నావు, కానీ ఆ అర్పణ నీకు సమాధానం ఉంటేనే అంగీకరించబడదని ప్రభు ఈ ఉదయ కాలంలో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి మన జీవితాన్ని అర్పణగా అర్పించడానికి మనం వచ్చి ఉండవచ్చు, క్రైస్తవ జీవితముగా, విశ్వాసిగా. ఇంకా మన ప్రార్థనలు మనం ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఈ ప్రార్థనలన్నీ ప్రభు అంగీకరించాలి అర్పణగా. సమాధానం లేకుండా వీలు పడదంటున్నాడు ప్రభు. బలిపీఠం మీదకి వచ్చావు, అర్పణ తెచ్చావు, నీ అర్పణ అక్కడికి విడిచిపెట్టు. నీ పొరుగు వారికి నీ మీద కోపం ఉంటే, అతనికి నీతో సమాధానం లేకపోతే, నీతో అతనికి కాదు, అతనికే నీతో సమాధానం లేదు, వెళ్ళి సహోదరుడా అని అతనితో సమాధానం పడి ఆ తర్వాత అప్పుడు అర్పించు. అయితే ఈ వాక్యం మనకు ఏం నేర్పిస్తుందంటే, కయీను దేవునికి అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు తన సహోదరునితో అంతకు ముందే సమాధానం ఉండుండకపోవచ్చు. ఎందుకంటే మనసులో భేదాలు అనేవి అప్పటికప్పుడే పుట్టవు. చంపేంత తన తమ్ముడిని చంపేశాడు అంటే అప్పటికప్పుడే ఆ ఒక్కదాన్ని బట్టే దేవుడు ఇతన్ని అంగీకరించలేదు, అతన్ని మాత్రమే అంగీకరించాడు. అంటే కయీన్ను అంగీకరించలేదు, హేబేల్ని మాత్రమే అంగీకరించాడు అని ఒకే ఒక కారణమును బట్టే చంపేశాడని మనం ఆలోచించకూడదు. అంత కోపం అప్పుడే ఒక్కసారి అప్పటికప్పుడే పుట్టిందా అంటే, అంత కోపం అప్పటికప్పుడే ఎలా పుట్టిండొచ్చు? ముందు నుంచే వారిద్దరికి సమాధానం ఉండకపోవచ్చు. అంటే వారిద్దరికంటే హేబేలుతో కయీనుకి, హేబేలుకి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ వాక్యము అతనికి కూడా చెల్లాలి కదా. ఎందుకంటే అతని అర్పణ అంగీకరించబడిందంటే హేబేలుకి కయీనుతో సమాధానం ఉంది, కానీ కయీనుకే హేబేలుతో లేదు. అందుకే అంగీకరించబడి ఉండకపోవచ్చు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటి నుంచి తన సహోదరునితో తన హృదయంలో భేదము ఉండవచ్చు. అది ఏ విధము చేతనైనా, ఏ విషయాల్లోనైనా కావచ్చు. అందుకే ఆ మొదటి నుంచి ఉంటున్నటువంటి ఆ భేదము, ఆ కోపము, ఆ అసమాధానము ఒక్కసారిగా బయటపడిపోయాయి ఈ విషయంలో. ఆఖరికి దేవుడు కూడా నీ వల్ల నన్ను విసర్జించేశాడు అనే కోపం ఒక్కసారిగా చూపించి ఉండవచ్చు తన తమ్ముడి మీద. అవును ప్రియ సహోదరుడా, సహోదరి,
సమాధానము అన్నిటికంటే ప్రధానం. క్రైస్తవ జీవితానికి అన్నిటికంటే ప్రధానమైనది పరిశుద్ధత, సమాధానం. ఈ రెండు ఒకదానికొకటి కలిసి ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రికలో రాయబడి ఉందన్నమాట. కీర్తన గ్రంథంలో కూడా ఆ మాట రాయబడింది. సమాధానము, పరిశుద్ధత ఈ రెండు ఒకదానికొకటి కలిసి వస్తున్నాయి. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. నువ్వు ఒక పరిశుద్ధుడుగా ఉండాలా, సమాధానం కలిగి ఉండు. ఆటోమేటిక్గా దాంతోపాటే పరిశుద్ధత కూడా వస్తుంది. నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానని భయపడుతున్నామేమో, బాధపడుతున్నామేమో, కుమిలిపోతున్నామేమో, క్రైస్తవునిగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానని. సమాధానము వెంటాడు. ఆ సమాధానమే నీళ్ళు ఒక పరిశుద్ధతను కూడా తీసుకొస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే కయీను యొక్క అర్పణ లక్ష్య పెట్టకపోవటానికి రెండవ కారణము సమాధానము లేకపోయి ఉండవచ్చు. మూడవ మాటను మనము చూద్దాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యము చదివితే అక్కడ పవిత్రమైన అర్పణను అర్పింపబడునని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. పవిత్రమైన అర్పణ దేవుని మందిరంలో అర్పించబడాలి. పవిత్రమైనటువంటి అర్పణ అర్పించేటప్పుడు ఆ అర్పణ దేవుని దృష్టికి ఎలా కనపడాలంటే పవిత్రంగా కనపడాలంట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లేవియా కాండంలో దేవుని మందిరానికి తీసుకొచ్చేటువంటి అర్పణల విషయంలో మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏమని చెప్తాడంటే, బోధిస్తాడంటే, దేవునికి అర్పణ తీసుకొచ్చే వాటిలో గొర్రె కానీ, మేక కానీ, ఎద్దు కానీ, పావురము కానీ, ఏదైనా కుంటిది కానీ, గుడ్డిది కానీ, అంగహీనమైనవి ఏవి దేవునికి అర్పించకూడదు అంటాడు దేవుడు. అలాగే దేవుని వాక్యం మలాకీ 1:11 కూడా హెచ్చరిస్తూ ఉంది, పవిత్రమైన అర్పణ అర్పించాలి దేవుని మందిరంలో అని. నిన్ను నువ్వు దేవునికి అర్పించేటప్పుడు ఎలాగ అర్పించుకుంటున్నావు? పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? ప్రతిదినము మనము దేవుని సన్నిధానంలో బలిపీఠం కట్టి మన గృహంలో బలిపీఠం అనగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలకు జవాబు రావట్లేదని బాధపడుతున్నాం. దైవ సేవకుల దగ్గరికి వెళుతున్నాం, దైవ సేవకులతో చెప్తున్నాం, అయ్యా నేను అనేక దినాల నుంచి ఈ సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, ఈ ప్రార్థనకు జవాబు పొందలేకపోతున్నాను. అనేక దినముల నుండి నా వ్యాపారం నిమిత్తము, నా ఉద్యోగం నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆ వ్యాపారము కొనసాగించలేకపోతున్నాను, లేక ఆ వ్యాపారములో, ఆ ఉద్యోగంలో జయం పొందలేకపోతున్నాను. అనేక దినాల నుంచి నా బిడ్డల వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఆ వివాహ విషయంలో జయం పొందలేకపోతున్నాను. నా బిడ్డల ప్రవర్తన కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఏ మార్పు రావట్లేదు. భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఏ మార్పు రావట్లేదు. ఇలాగా అనేక ప్రశ్నలు నువ్వు అర్పించే అర్పణ విషయంలో కలిగి ఉన్నావేమో. దేవుని వాక్యం అంటుంది, పవిత్రమైన అర్పణ దేవుని మందిరానికి తీసుకొని రాబడాలి, పవిత్రమైన అర్పణ మాత్రమే అర్పించబడాలంట. నీ ప్రార్థన చేసేటువంటి నీవు మోకాళ్ళనే బలిపీఠం వేసేటప్పుడు పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధంగా ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధంగా నిన్ను అర్పిస్తున్నావా దేవునికి? దేవుడు అర్పణను తీసుకొచ్చినప్పుడు దేవుని మందిరంలోనికి, దేవుని పాదాల యొద్దకి ఆ అర్పణ ఎలాంటిదో ప్రభు చూస్తున్నాడు. ఏదైతే ఏమిట్లే అని అనుకోవట్లా, ఆయన పరిశుద్ధుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడని. అవును ప్రియమైనటువంటి తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైనటువంటి యవనస్తురాలా, దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని వద్దకు వచ్చినప్పుడు, మోకరించేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధముగా ఉండి దేవుని మందిరానికి వెళుతున్నావా? పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధత అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. అందును బట్టే ప్రభు నన్ను లక్ష్య పెడతాడు, అంగీకరిస్తాడు. దాన్ని బట్టే కయీనుని దేవుడు అంగీకరించలేదంటే, కయీనుని దేవుడు విసర్జించాడంటే అతని పరిశుద్ధ జీవితం ఎలా ఉందో, అతని పరిశుద్ధ జీవితానికి ప్రశ్న వేస్తే ఆ పరిశుద్ధ జీవితం ఎలా ఉందో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీ పరిశుద్ధత ఎలా ఉంది?
నీ పరిశుద్ధ జీవితానికి ఒక ప్రశ్న వేసుకో. ఈ ఉదయకాలంలో ఆత్మదేవుడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన అర్పణ దేవుని పాదాల ఎదుగు తీసుకొస్తున్నావా? ప్రార్థించేటప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నావా? మన మనస్సు పరిశుద్ధమైనదిగా ఉండాలి దేవుని సముఖంలో. 4వదిగా లేవియాకాండం 23వ అధ్యాయము 14వ వాక్యంలో అర్పణ తీసుకొని వచ్చేటప్పుడు ఎలా అర్పణ తీసుకురావాలి, ఎలాంటి అర్పణ తీసుకొస్తే ఆయన అంగీకరిస్తాడో మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఆ దినాన్ని చెప్పాడు. అర్పణ తెచ్చు వరకు ఏమీ తినకూడదు అంటున్నాడు దేవుడు. అర్పణ తెచ్చే వరకు ఏమి తినకూడదు. ఇది సిద్ధపాటుని బయలుపరుస్తుంది. దేవుని మందిరానికి అర్పణ తీసుకొని వచ్చేటప్పుడంట ఏమి తినకుండా ప్రభు మందిరానికి అర్పణ తీసుకురావాలంట. అంటే సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి అర్పణ తీసుకురావాలి అని ఆ రోజున వారు హెచ్చరించబడ్డారు. ఈ రోజున మనం ఏ విధంగా హెచ్చరించబడుతున్నాం? దేవుని యొద్దకు వచ్చేటప్పుడు సిద్ధపాటు కలిగి రావాలి. ఉదాహరణకి ఆదివారం నాడు పునరుద్ధాన దినమందు ప్రభువును ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళుతున్నాం. సిద్ధపాటు కలిగి దేవుని వాక్యం వినటానికి వెళుతున్నావా? నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, ఈరోజు దేవుని ఆరాధిస్తానికి వెళుతున్నాను. ఉదయకాలం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఏమి తినకుండా ఉపవాసంతో ఆదివారం వెళుతున్నావా? టిఫిన్ చేసి పుష్టిగా తిని దేవుని మందిరంలో నిద్రమత్తుతో కొనుక్కి నిద్రించడానికి వెళుతున్నావా? దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే పాపం ఆ దైవ సేవకుని యొక్క బాధ చూడాలి. అనేక మంది దేవుని మందిరంలోకి వచ్చి నిద్రపోతుంటే వారిని ఉజ్జీవపరచడానికి హల్లెలూయా అని కొద్దిసేపు అని పాటలు పాడించి ఉజ్జీవపరిచి ఎలా వెళుతున్నావు దేవుని మందిరానికి? సిద్ధపాటు కలిగి నేను దేవుని మందిరంలో ఈ దినమున దేవుని యొక్క దాసుని ముఖాంతరంలో నుంచి ప్రభు నాతో మాట్లాడబోతున్నాడు. హృదయం సరిచేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసయ్య ఉపమానం చెప్పాడు కదా, మంచి నేలలో విత్తబడేటువంటి విత్తనాలే 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలిస్తాయి. కానీ రాతి నేలను పడేవో, త్రోవ పక్కన పడేవో, ముళ్ళ పొదలో పడేవో ఫలించవు. ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నావు కదా, సిద్ధపాటు లేకుండా దేవుని మందిరానికి వస్తానుగా నీ హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి వినటానికి, ఆరాధన చేయటానికి వెళితే, మంచి నేలగా నీ హృదయం లేకపోతే, మంచి నేల కాలి నీ హృదయంలో పడిన దేవుని వాక్యం అనే విత్తనం ఎలాగా అది నాటబడి ఎదిగి ఫలిస్తుంది? మంచి నేలగా నీ హృదయం లేదు కదా. దేవుని మందిరానికి కాలక్షేపంగా వెళుతున్నావా? దేవుని మందిరానికి అయ్యో ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోతే దాన్ని అయిద్దేమో అనే భయంతో వెళుతున్నావా? శాపమును గురించిన భయం. అంతేగాని ప్రభు సన్నిధానంలో గడపాలి అనే వాంఛతో, ఆసక్తితో వెళ్ళట్లేదా? ఎందుకంటే కయ్యను జీవితం అనేక పాఠాలు నేర్పిస్తుంది మనకి. దేవుడు నిన్ను నన్ను అంగీకరించాలి. ప్రియ దైవ జనాంగమా, మనం చాలా ఘోరమైన కాలంలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. లక్ష్య పెట్టబడకపోతే దేవుడి చేత, అంగీకరించబడకపోతే, ఎందుకంటే అనేక జీవితాలు పాఠాలుగా మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అయ్యో ఆయన లేకపోతే మన జీవితం శాపగ్రస్తంగా మార్చబడుతుంది. ఆయన అంగీకరించకపోతే కయ్యను జీవితం అదే నేర్పిస్తుంది. దేశ దిమ్మరైపోయాడంట. ఎప్పుడు? దేవుడు లక్ష్య పెట్టకుండా విడిచిపెట్టిన తర్వాత. ఆయన సముఖంలో నుంచి, ఆయన ఒడిలో నుంచి ఒక్క అడుగు బయటకేసామా అయ్యో శ్రమ, దినదినము ఆ మాటే మన నోట్లో నుంచి రావాల్సి వస్తుంది. దినదినము మన గృహంలో నుంచి ఆ మాట రావాల్సి వస్తుంది. ఏమనంటే అయ్యో అయ్యో శ్రమ. అలా వద్దు ప్రియులారా. ప్రభు అంగీకరించాలి. ప్రభు చేత అంగీకరించబడే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రభు చేత లక్ష్య పెట్టబడే ప్రజలుగా మనం ఉండాలి. అంతేగాని దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగిరా. దేవుని సన్నిధానానికి ఆదివారం దేవుని మందిరానికని కాదు, దేవుని కొరకు నువ్వు ఏది చేయబోయినా, అలాగే నీ జీవితాన్ని నిన్ను నీవు దేవునికి అప్పగించుకోబోయేటప్పుడు కూడా ఒక సిద్ధపాటు కలిగి, ఒక ఆలోచన కలిగి, లేకపోతే ఆ అర్పణ
లక్ష్య పెట్టబడదు, అంగీకరించబడదు. ఆ తరువాత హేబేలుని అతని అర్పణని ప్రభు లక్ష్య పెట్టడానికి గల కారణాలు ఏంటి? హేబేలుని దేవుడు లక్ష్య పెట్టడానికి అతడు అర్పించిన అర్పణ కారణమైంది. అతడు అర్పించిన అర్పణను బట్టి అతన్ని కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. ప్రభువుని లక్ష్య పెట్టాలి మనం చేసే పనులను బట్టి. ఎలాగా అది జరుగుతుందంటే, మొట్టమొదటిగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వాక్యంలో, యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వాక్యం చివరి చరణంలో ఉంటుంది ఓ చక్కని మాట. దేవుడు యోబు స్నేహితులతో యోబు గురించి మాట్లాడతారు. నేను అతనిని మాత్రమే అంగీకరించదును అంటాడు. నేను యోబును మాత్రమే అంగీకరిస్తానంటున్నాడు దేవుడు యోబు స్నేహితులతో. ఎందుకు యోబును మాత్రమే అంగీకరిస్తారో దేవుడు వీరిని ఎందుకు అంగీకరించడో కూడా వెనువెంటనే చెప్తున్నాడు. ఆ మాట తర్వాత చెప్తున్నాడు. నా సేవకుడైన యోబు నన్ను గురించి మాట్లాడినట్లుగా మీరు మాట్లాడలేదు అని చెప్పి దేవుడు యోబు స్నేహితులతో మాట్లాడటం మనం చూస్తాం. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు అంటాడు. అందుకే నేను అతన్ని మాత్రమే అంగీకరిస్తాను. దేవుడు దేనిని బట్టి ఒక వ్యక్తిని అంగీకరిస్తున్నారంటే, దేవునిని గురించి యుక్తమైనది పలికాడంటే యోబు భక్తుడు. యోబు తన 3 స్నేహితులు ఉన్నారు. యోబు తన 3 స్నేహితులుంటే యోబును మాత్రమే అంగీకరిస్తాను, మిమ్మల్ని అంగీకరించను అంటున్నాడు. కారణం కూడా ఎందును బట్టి అంగీకరించడో, ఎందును బట్టి యోబును అంగీకరిస్తాడో కూడా చెప్తున్నారు కదా. కారణం లేకుండా లేదు, మాట్లాడట్లేదు దేవుడు. ఏమిటి ఆ కారణం అంటే, నన్ను గూర్చి యోబు పలికినట్లుగా మీరు యుక్తమైన దాన్ని పలకలేదు. యోబంట యుక్తమైన దాన్ని దేవుని గురించి పలికాడంట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు యుక్తమైన దాన్ని పలికాడని దేవుడు యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు? ఎప్పుడు సాక్ష్యం చెప్తున్నారంటే, 42వ అధ్యాయంలో ఇక్కడ చెప్పారు, అలాగనే 2వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఇన్ని జరుగుతున్నా కూడా యోబు నోటి మాటల్లో కూడా పాపము చేయలేదని యోబు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడింది. మరలా అదే మాట యోబు గ్రంథం 42వ అధ్యాయంలో కూడా దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. 40 అధ్యాయాల తర్వాత కూడా అదే సాక్ష్యం, ఏ మాత్రము మార్పు లేదు యోబు జీవితం గురించి దేవుడు చెప్పినటువంటి సాక్ష్యంలో. మన జీవితాలను గమనిస్తే రక్షించబడిన తొలి దినాల్లో మన గురించి ఎవరైనా లేక దేవుడైనా మంచి సాక్ష్యం చెప్పొచ్చేమో, కానీ కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత క్రైస్తవ జీవితం గురించి దేవుడు కాదు కదా, మనుషులు కూడా ఓ సరైన మంచి సాక్ష్యం చెప్పలేరు. ఎందుకంటే దినాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ భక్తిలో సన్నగిల్లిపోయి, విశ్వాసములో సన్నగిల్లిపోయి, పరిశుద్ధతలో సన్నగిల్లిపోయి, నేర్చుకున్న అనుభవాలు అన్నీ బలహీనపడిపోతాం ఆ అనుభవాల్లో. కానీ యోబు జీవితాన్ని చూడండి. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉంటే 2వ అధ్యాయంలో యోబు భక్తుని గురించి దేవుడు ఏమని సాక్ష్యం చెప్పాడో, ఇన్ని జరుగుతున్నా యోబు తన నోటి మాటతో కూడా పాపం చేయలేదన్నాడు. 42వ అధ్యాయంలో కూడా నా సేవకుడైన యోబు పలికినట్లు యుక్తమైన మాట నా గురించి మీరు పలకలేదు. ఎన్నో జరిగినాయి ఈ 2 నుంచి 42 అధ్యాయాల మధ్యలో, 40 అధ్యాయాల్లో ఎన్నో జరిగినాయి. తనను తాను తిట్టుకున్నాడు. నేను నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు రాలిపోతేనే బాగుండేదేమో, ఈ శ్రమలు అనుభవించలేకపోతున్నాడు. తనను తాను దూషించుకున్నాడు. ఎన్నో జరిగినాయి. కానీ దేవుని గురించి మాత్రం మాట కూడా
జారలేదని దేవుడే సాక్ష్యం ఇచ్చాడంటే అందులో లోపం ఏమైనా ఉందా? మన జీవితాలు చూడండి. హేబేలు జీవితాన్ని, హేబేలు అర్పణని కూడా దేవుడు లక్ష్య పెట్టాడంటే అతడు జీవించిన కొద్ది కాలంలోనైనా దేవుని గురించి యుక్తమైనదే పలికుంటాడు. అలాంటి అనుభవమే ఉండి ఉండవచ్చు. అందుకే అతడు దేవుని చేత అంగీకరించబడ్డాడు, లక్ష్య పెట్టబడ్డాడు. దేవుని గురించి ప్రియ క్రైస్తవుడా, ప్రియ దేవుని జన్మ, ఏమని పలుకుతున్నావు? దేవుని బిడ్డల జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే కొంతమంది ఎదుటివారితో అనరు కానీ తనలో తాను కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, పరీక్ష ఏదైనా శ్రమ కష్టంగా అనిపించినప్పుడు దేవుడు ఎందుకని నన్ను ఇంతగా పరీక్షిస్తున్నారు? విడిచిపెట్టాడేమో, నా నుంచి దూరం అయ్యాడేమో, ప్రభు నన్ను వదిలేసాడేమో, ప్రభు నాకు దూరంగా వెళ్ళిపోయారేమో అని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనకి దేవుని మీద కష్టం కలుగుతుంది. ఎందుకు ఇలాగ నడిపించాలి నన్ను మాత్రమే? అలాంటి సందర్భంలో దేవుని గురించి కూడా కొంచెం కష్టము చేత ఏదైనా ఒక మాట దేవుణ్ణి అనేటువంటి సందర్భాలు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా కనపడతాయి. కానీ యోబంట దేవుని వాక్యమే చెప్తుంది కదా, బహుభయంకరమైన శ్రమలు అనుభవించాడు అతనని. అన్ని శ్రమల్లో కూడా దేవుని గురించి యుక్తమైనది కాక అయుక్తమైనది అంటే కాని మాట పలకలేదు. ఎవరి గురించి? దేవుని గురించి. అంటే దేవుని గురించి నీవు నేను ఎలాంటి మనస్సు కలిగి ఉన్నామనేది దేవుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు పరలోక రాజ్యం గురించి. ఎందుకంటే ఆయన కళంకము లేనివాడు, ఆయనలో అన్యాయమే లేదు, పక్షపాతమే లేడు, అంత గొప్ప దేవుడు. ఆయన్ని నీవు నేను అంటానికి సరిపోతామా? యుక్తమైనది పలకలేకపోతే ఆ మాట ప్రభు నిన్ను దీవించడానికి అడ్డమవుతుందేమో. దేవుని గురించి ఎప్పుడైనా యుక్తమైనదిగా మాత్రమే పలకాలి. అది హేబేలు జీవితం నేర్పిస్తుంది. రెండో మాట, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వాక్యంలో నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించునని రాయబడింది. దేన్ని బట్టి హేబేలుని దేవుడు అంగీకరించుంటాడు అంటే, హేబేలు నీతి కయీను నీతి కంటే ఎక్కువగా కనపడి ఉండొచ్చు, లేకపోతే కయీనులో నీతి కనపడి ఉండకపోవచ్చేమో, కానీ హేబేలు నీతి దేవునికి కనపడింది. అందుకని దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రార్థన చేస్తున్నావు, ప్రభు అంగీకరించట్లేదని బాధపడుతున్నావు, అనగా జవాబు రావట్లేదు, పొందలేకపోతున్నాను బాధపడుతున్నావు, దీవించబడలేకపోతున్నాను, I have been not blessed for so many years అని అనుకుంటున్నావు. కారణం ఏంటి అంటే, నీతిమంతుల ప్రార్థన అంగీకరించబడుతుంది పరలోకంలో. మన ప్రార్థన దేవుని దూతల చేత తీసుకొని పోబడి దుపార్తిగా పరలోకానికి వెళ్ళి అది ప్రభు యొద్ద విచారించబడి అంగీకరించబడాలంటే ప్రార్థన చేసిన నీవు, నీ ధూపార్తి ఎట్టి పాత్రలో వెళుతుంది. పవిత్రమైన పాత్రలోనే నీ ధూపార్తి వెళుతుందా? పవిత్రమైన హృదయంతో దేవుని ప్రార్థన చేస్తున్నావుగా నీతిగల జీవితంలో నుంచి వెళుతుందా? నీతిని అనుసరిస్తున్నామా? నీతి అంటే ఏమిటి? క్రీస్తు నీతి. క్రీస్తులో జీవించడమే క్రైస్తవునికి నీతి. క్రీస్తు దాటి జీవిస్తే క్రీస్తు నీతి మనలో ఉండదు కదా. నీతిని గురించి వివరించడానికి సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. జీవితం నీతితో ముడివేయబడి ఉండాలి. అప్పుడు నీతిమంతుల ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు. చివరిగా హేబేలు అంగీకరించబడటానికి మరొక కారణాన్ని నేను చెప్పేసి దేవుని వాక్యాన్ని ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన తండ్రి చేత అంగీకరించబడడానికి గల కారణం రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం చదవగలిగితే అక్కడ శరీరధారి అయి
ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ప్రభు అంగీకరించబడ్డాడు. ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి తరువాత కల్వారి శిలువలో తండ్రి చేత అంగీకరించబడ్డాడంటే ఆయన ప్రియకుమారుడు కాబట్టి అంగీకరించబడ్డాడని అనుకుంటాం మేము, కాదంట. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా, ఆయనలో అన్యాయం లేదు, ఆయన పక్షపాతి కాడు అని. ఎవరికైనా ఒకే న్యాయం, సమన్యాయం అంటాం కదా మనం, ఒకే న్యాయం. అది నీ విషయంలో నా విషయంలోనైనా తన ప్రియకుమారుడైన యేసయ్య విషయంలోనైనా అదే ప్రభు తండ్రి అయిన దేవుడు వ్యక్తపరిచాడు. ఆయన తన్ను రక్షింపగలవానికి, మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందునే అంగీకరించబడ్డాడు. కానీ ఈయన దేవుని ప్రియకుమారుడని కాదు. నీవు నేను అంగీకరించబడాలి, నీవు నేను చేసేది అంగీకరించబడాలి. దేన్ని బట్టి? భయభక్తులతో చేయాలంట. మనం మొదట్లో చెప్పుకున్నాం, దేవునికి చేసేది శాపముతో కూడిన భయంతో వద్దు, దైవీకమైనటువంటి భయంతో దేవునికి చేయాలి. ఇది నా దేవునికి చెయ్యాలి, నేను నా దేవునితోనే ఉండాలి, నేను ఉండకపోతే ఏమన్నా అయిద్దేమో, నేను చెయ్యకపోతే ఏమన్నా అయిద్దేమో, ఆ భయంతో వద్దు. ఆ భయంతో చేసిన ఉపయోగం లేదు. ఆ భయం కాదు, దైవీకమైన భయం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హేబేలు అంగీకరించబడ్డాడు అంటే దైవీకమైనటువంటి భయభక్తులతో అతడు దేవుని సముఖానికి అర్పణ తీసుకొచ్చాడు. తొలిచూలు పుట్టిన వాటిలో ఇది నా దేవునికి, అక్కడ భయం, దైవికమైన భయం. నా తండ్రి అయిన ఆదాముకి అవ్వకైతే ఏదైనా తీసుకెళ్ళొచ్చేమో, లేదా మనుషులకైతే ఏదైనా తీసుకెళ్ళొచ్చేమో నాకు కలిగిన దాంట్లో, కానీ నేను తీసుకెళ్తుంది ఎవరికో తెలుసా, నేను చేస్తుంది ఎవరికో తెలుసా, ఇది నా దేవునికి, ఆయనే ఇచ్చాడు, ఆయన వల్లే నేను పొందుకున్నాను, ఆయన వల్లే ఇది ఉంది, ఆయనకు చేయకుండా నేను ఉండలేను అనే మనసుతో చేశాడు కాబట్టి అంగీకరించబడ్డాడు. ప్రభు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు కన్నీళ్లతో మహారోదనతో ఏం చేశాడు తెలుసా? మరణము నుంచి తన్ను రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు భయభక్తులతో చేశాడంట. నేను ఆయన ప్రియకుమారుడు కదా, అంగీకరించుకుంటే ఎట్లుంటాళ్లే అనే మనసుతో ప్రభు లేడు. అవును ప్రియ క్రైస్తవ జనమా, నేను దేవుని బిడ్డను కదా, నన్ను ఎందుకు వదిలేస్తాడులే. చాలామంది అంటారు మనకు కాక ఎవరికి ఇస్తాడు దేవుడు అని. నువ్వు కాకపోతే నేను కాకపోతే ఆయనకి ఎంతమందో. సౌలు కాకపోతే దావీదు, లోతు కాకపోతే అబ్రహాం, ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి 6 లక్షల పాదాచారులు కాకపోతే కాలేబు యెహోషువనే. ఆయన నీతిలో ఏ మార్పు లేదు, న్యాయంలో మార్పు లేదు. ఆయన సరిగా లేరని ఇన్ని లక్షల మంది కదా అని కూడా చూడలేదు. ఇద్దరే ఇక అంతే. 6 లక్షల మంది అయినా అయ్యో ఎంతమంది నేను ఎట్లా పోగొట్టుకుంటాను అనుకోలేదు. ఎందుకంటే నువ్వు చేసే దానిలో ఎలాంటి దాంతో చేస్తున్నావు? భయభక్తులతో ఈ జీవితాన్ని చేస్తున్నావా? భయభక్తులతో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? భయభక్తులతో క్రైస్తవ జీవితాన్ని చేయగలుగుతున్నావా? భయభక్తులతో ప్రార్థన చేస్తున్నావా? భయభక్తులతో ఉపవాసం ఉంటున్నావా? భయభక్తులతో ప్రభు మందిరానికి వెళుతున్నావా? భయభక్తులతో ప్రభు బలలో చేయివేస్తున్నావా? భయభక్తులు లేకనే ప్రభు బలలో చేయివేసినటువంటి ఇస్కరియోతు యూదా ఏమయ్యాడో తెలుసు నీకు. ప్రభు కార్యమని వివేచించి తిని త్రాగకపోతే ఏమైద్దో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చెప్తుంది. ప్రభు శరీరమని ప్రభు రక్తమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి పొందటానికి అలాంటివి చేస్తున్నాడు అంటున్నాడు. నీ జీవితాన్ని కూడా నువ్వు చేసేటప్పుడు
ఇది ప్రభు ఇచ్చింది, ప్రభు కొరకు చేస్తున్నాం. వివేచింపగా చేస్తున్నావేమో, భయభక్తులతో చెయ్యి, అంగీకరించబడతావు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.